ఒకరోజు ద్వారకలో సత్యభామదేవి గర్వంగా మాట్లాడింది, నేను కృష్ణునికి అత్యంత ప్రియమైన భార్యను అని. అప్పుడు నారద మహర్షి పరీక్ష చేయాలని నిర్ణయించాడు. ఆయన సత్యభామకు చెప్పారు, కృష్ణుని ప్రేమను తూకంలో కొలుద్దాం. ఒక వైపున కృష్ణుడు కూర్చోనివ్వు, మరొక వైపున నువ్వు బంగారం, వజ్రాలు వేసి సమతూకం చేయి అని. సత్యభామ తక్షణమే బంగారం, మాణిక్యాలు, ముత్యాలు అన్నీ తెచ్చి తూకంలో వేసింది. కాని కృష్ణుడు కూర్చున్న తూకం కదల్లేదు. ఎంత ధనం వేసినా సమతుల్యం కాలేదు. ఆమె గర్వం చెదిరిపోయింది. అప్పుడు రుక్మిణీదేవి ముందుకు వచ్చి, భక్తి, ప్రేమ లేకుండా ధనం విలువలేదు అని చెప్పి, కేవలం ఒక తులసీదళం కృష్ణుని పాదసేవతో ఉంచింది. అప్పుడు ఆ తులసీదళమే తూకాన్ని సమతుల్యం చేసింది. సత్యభామ గర్వం దూరమై, నారద మహర్షికి క్షమాపణలు చెప్పి, భక్తి ప్రాధాన్యాన్ని గ్రహించింది. ఈ విధంగా రుక్మిణీదేవి తులసీదళంతో భక్తి శక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి నిరూపించింది.